హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను ఝాన్సీ. జీవీఎల్ సంచలన ట్వీట్ చేశారు. అదేంటి అంటే నారా లోకేష్ని అభినందిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది దానిలో రెండు అర్థాలు వస్తున్నట్టు తెలుస్తుంది. విమర్శించారా లేకపోతే అభినందించారా అనేసి. ఈ విషయం గురించి మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ట్వీట్ అర్థం ఏంటనేసి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. ఏం సార్, జీవీఎల్ గారు నారా లోకేష్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆయన అభినందించారా లేకపోతే విమర్శించారా? ఇప్పుడు నారా లోకేష్ని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు జీవీఎల్ అనేది న్యూస్. అయితే జీవీఎల్ ఏదైనా ఒక కామెంట్ చేసినా, వ్యాఖ్యలు చేసినా, ట్వీట్ చేసినా భిన్నమైనటువంటి అర్థాలు ఉంటాయి. కొంతమంది మాత్రమే స్ట్రైట్గా ఫెయిర్గా ఉంటారు. బట్ జీవీఎల్ విషయంలో అందరూ తెలుగుదేశం పార్టీ విషయంలో కానీ లేదంటే నారా ఫ్యామిలీ విషయంలో కానీ స్ట్రైట్గా ఆయన ట్వీట్ చేయడం కానీ వ్యాఖ్యానించడం కానీ ఉంటుందా అంటే ఉండదు అనేది ఆయన పూర్వపు రాజకీయ చరిత్ర చెప్తోంది. సో అందుకే ఇప్పుడు నారా లోకేష్ని అభినందించారా లేదంటే ఆయన విమర్శించారా ఆ ట్వీట్లో అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఆ ట్వీట్ మొత్తాన్ని చదివితే కనుక లోకేష్ని అభినందిస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఆయన ఇరికించినటువంటి ఒక పదం ఏంటంటే దాంట్లో ఆ ట్వీట్లో తన డిపార్ట్మెంట్ కాకపోయినప్పటికీ పోలీసులు అతిగా వ్యవహరించారు, అందుకే సిపిఎం నాయకులకి క్షమాపణ చెప్పారు, అది అభినందిస్తున్నాను ఆ విధంగా చెప్పడం అనేది ఆయన చేసినటువంటి ట్వీట్ యొక్క సారాంశం. అభినందిస్తున్నాను సిపిఎం నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేయటం అనేది దురదృష్టం అని చెప్పేసి నారా లోకేష్ క్షమాపణలు కోరాడు కమ్యూనిస్ట్ నాయకుల్ని. అభినందిస్తున్నాను అని అంటే అంతవరకు అయితే బాగానే ఉండేది. అంతవరకు అయితే రెండో అర్థం రాదు. ఖచ్చితంగా జీవీఎల్ నరసింహారావు మంత్రి లోకేష్ని అభినందించారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేశారు, మీ డిపార్ట్మెంట్ కాకపోయినప్పటికీ మీరు పోలీసు చర్యల్ని మీరు ఖండించడం అనేది అభినందనీయము అని అన్నాడు. అంటే ఏంటి, హోంశాఖ మంత్రికి ఎవరున్నారు? అనిత ఉన్నారు. ఆవిడ ఎస్సీ అనిత. హోంశాఖ మంత్రిగా ఉన్నట్టు అనిత స్పందించాల్సింది యాక్చువల్గా. దానికి బదులుగా లోకేష్ స్పందించాడు అనేది ఒకటి అర్థాన్ని దాంట్లో ఇరికిచ్చాడు. అయితే ప్లాన్ ప్రకారంగా ఏదైనా ఈ ట్వీట్ చేయడం జరుగుతుంది. అయితే అంటే యాక్చువల్గా అది ఆయన రెండు రకాలుగా వచ్చేటట్టు ఆయన నైజమే అంత. ఆయన ఏదో అంటారు చూడు, నొసలతోటి ఎక్కిరిస్తారని, నోటితో నవ్వుతూ మాట్లాడుతూ నొసలతో ఎక్కిరిస్తారని సామెత ఒకటి ఉంటుంది పెద్దవాళ్ళది. ఆ టైప్ అనమాట జీవీఎల్ నరసింహారావు అనేది. ఆయన పూర్వపు కామెంట్లు కానీ పూర్వపు ట్వీట్లు కానీ వ్యాఖ్యలు కానీ చూస్తే మనకు అర్థం అవుతుంది. పైగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించేటువంటి వాళ్ళల్లో జీవీఎల్ నరసింహారావు మొదటి వరుసలో ఉన్నారు. లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ కార్నర్ చేయడానికి ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు అనేది జీవీఎల్ మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఆయన కానీ సోమవీర్రాజు కానీ, సోమవీర్రాజు డైరెక్ట్గా విమర్శిస్తాడు, డైరెక్ట్ అటాక్ చేస్తారు, అందరికి అర్థమైపోద్ది. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆయన అంతే. వీళ్ళు ఈ టీము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు అనేది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు, రాజకీయ వర్గాలు కూడా తెలుసు. కూటమి ఏర్పడేటువంటి సందర్భంగా వాళ్ళు చేసినటువంటి జిమ్మికులు ఏంటనేది కూడా ఆంధ్రప్రదేశ్ సమాజానికి తెలుసు. కాబట్టి జీవీఎల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా రెండో కోణాన్ని తీసుకోవాల్సిందే. ఇప్పుడు అక్కడ అనితని కాదని, ఎస్సీ మహిళ హోంశాఖ మంత్రి, ఆవిడని కాదని లోకేష్ ముందుకు వచ్చి ఈ విధంగా పోలీసుల్ని తప్పుపట్టాడు అనేది అర్థం వస్తుంది. అసలు ఏంటి ఇన్సిడెంట్, ఎందుకు ఆయన ఈ ట్వీట్ చేశాడు అని అంటే, చంద్రబాబు నాయుడు మడకసిరి వెళ్ళారు గురువారం రోజున. ఆ మడకసిరి వెళ్ళినటువంటి సందర్భంగా సిపిఎం నాయకుల్ని కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు పోలీసులు, కానీ క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నియమించినటువంటి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలే ఉన్నారు. డిఎస్పీలు అంటే 2 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, సిఐల వరకు వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు అనవసరంగా సిపిఎం నేతల్ని అదుపులోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు మడకసిరి వస్తున్నటువంటి సందర్భంగా అనేది లోకేష్ యొక్క అభిప్రాయం. అందుకే సిపిఎం నాయకులకి క్షమాపణ కోరాడు ఆయన. క్షమించండి, అది
ఓవర్ యాక్షన్, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటు పడ్డారు. ఆ అలవాటు ఇంకా వాళ్ళకి పోలేదు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అనగానే అనేక మందిని అదుపులోకి తీసుకోవటం, ఆ తర్వాత రోడ్లన్నింటిని బ్లాక్ చేయటం, రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, అలవాటు. సో ఈ అలవాటు నుంచి ఇంకా బయటపడలేదు పోలీసులు. ముఖ్యమంత్రి వస్తున్నాడు అనగానే అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఉంటారో నాయకులను వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారు, విపక్షంలో ఉండేటువంటి నాయకుల్ని. కాబట్టి జరిగినటువంటి సంఘటన యాదృచ్ఛికంగా జరిగింది, క్షమించండి అని చెప్పి లోకేష్ అడిగారు. ఇది చాలా పెద్ద మనసుతోటి లోకేష్ సిపిఎం నాయకుల్ని క్షమించమని అడిగారు అనేది జీవీఎల్ యొక్క ఆలోచన. అంతవరకు ఆయన ట్వీట్ చేస్తే బాగుండేది, కానీ దాని కంటిన్యూషన్లో ఇది ఒక లింక్ పెట్టాడు. ఆ లింక్ పెట్టడంతో ఇప్పుడు ఏ ఉద్దేశంతో జీవీఎల్ ఈ కామెంట్ చేశారు అంటే అనిత డిపార్ట్మెంట్లోకి జోక్యం చేసుకుంటున్నారనా, లేకపోతే ఈయనదేమో యాక్చువల్గా ఈయన ఐటీ శాఖ మంత్రి అంతే కదా. సో ఈయన ఐటీ శాఖ మంత్రి అయ్యుండి కూడా ఈయన మరి వేరే దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు అనేది ఒకటి. సో ఇప్పుడు లొకేషన్ తప్పుపట్టారా అనేటువంటి అర్థం వస్తుంది. లేదు అనిత స్పందించాల్సింది పోయి ఈయన ఎందుకు స్పందించాడు అనేటువంటి డిస్కషన్ ఒకటి. ఎందుకు వస్తుంది జీవీఎల్ మీద ఇదంతానంటే, ఈ మధ్యకాలంలో జీవీఎల్ ఒక కామెంట్ కూడా చేశారు అమరావతికి సంబంధించినటువంటి ఫండ్స్ విషయంలో. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చారని అంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి అవి రుణం మాత్రమే, గ్రాంటా అనేది చర్చ జరుగుతున్నటువంటి సమయంలో 15,000 కోట్ల రూపాయలు అది రుణమా గ్రాంటా అనేది తెలియదు, అస్పష్టంగా ఉంది అనేది జీవీఎల్ చెప్పాడు. ఆయనేమో బీజేపీ లీడరు, రాజ్యసభ సభ్యుడు, ఆయన క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వడానికి బదులుగా ఆయన ఒక డిస్ప్యూట్ని రైజ్ చేశాడు. అప్పటి వరకు ఏం చెప్పారు, ఎంపీగా ఉన్నటువంటి రమేష్ అనకాపల్లి ఎంపీ అది గ్రాంట్ కిందనే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి ఆవిడేం చెప్పారు, ఇది 15,000 కోట్ల రూపాయలు అయితే ఇస్తున్నాము, అది గ్రాంటా రుణమా తర్వాత సంగతి, ముందైతే అమరావతి అభివృద్ధి కోసం ఇస్తున్నాము, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి ఆవిడ చెప్పారు. ఇలాంటి సమయంలో ఈయన వచ్చి అది గ్రాంటా లేకపోతే రుణమా అనేది తెలియటం లేదని ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది రుణం మాత్రమే గ్రాంట్ కాదని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి ఆజ్యం పోసాడు జీవీఎల్ వచ్చి. దాంతో అదిగో చూసావో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుగా జీవీఎల్ వచ్చాడు, మొదలు పెట్టాడు ఈయన చిచ్చు పెట్టడానికి అని చెప్పేసి ఆయన మీద వచ్చినటువంటి కామెంట్. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు లిక్కర్ కుంభకోణం వెనక జీవీఎల్ ఉన్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి కామెంట్. ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కేసులు లేకుండా లేదంటే ఆ లిక్కర్ కుంభకోణం బయటకు రాకుండా ఉండేందుకు ఆయనకి ఏదో వాటా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఆయన మీద వచ్చినటువంటి అభియోగం. దాని క్రమంలో ఇప్పుడు ఈ ట్వీట్ అంటే ఇది నిజంగా ఆయన మంచి ఉద్దేశంతో చేసి ఉంటారా? అలా అనుకుంటే రెండు విధాలుగా వచ్చేలాగా చేయరు కదా సార్. 100% ఈయన మంత్రి లోకేష్ ని అభినందిస్తూ చేశారా అని అంటే పూర్తిగా నమ్మలేని పరిస్థితి. దానికి కారణం ఏంటంటే జీవీఎల్ బ్యాక్గ్రౌండ్. అదే వేరే వాళ్ళు అయితే నమ్మచ్చు, కానీ జీవీఎల్ ఈ ట్వీట్ లో ఒక ట్విస్ట్ ఇచ్చారని చెప్పి మనం చెప్పచ్చు. సో ఆ ట్విస్ట్ ఏంటంటే ఇదే. ఇంకా దానికి పరిపరి అర్థాలు తీస్తారు కదా అందరూ. సో జీవీఎల్ క్వశ్చన్ చేశాడు, అనిత స్పందించాల్సింది పోయి అనిత బదులుగా ఈయన స్పందించాడు అంటే అన్ని డిపార్ట్మెంట్లు ఈయన వస్తుంది, లేదంటే ఎస్సీ మహిళను అవమానపరిచారు అని చెప్పి ఇంకొక అర్థం వస్తుంది. ఇట్లా రకరకాల అర్థాలతోటి దాన్ని ట్విస్ట్ చేశాడు జీవీఎల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.